let us learn. Yes, first of all, we have to read the problem and have to understand the problem. ABCD is a rhombus and PQR is a square. Midpoints of the sides of ABCD, AB, CA, AB, BC, CA and DA respectively. Show that the quadrilateral PQRS is a rectangle. ఇదండి మనకి ఇచ్చేసింది. అంటే చూద్దామా, ABCD is a rhombus అన్నాడండి. Yes, it is a rhombus. Okay, it is a rhombus. ఇట్లా గీసేద్దామా, ఎందుకంటే 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్ గానే చేద్దాం. Yes, it is a rhombus. ABCD, ABCD, it is a rhombus అండి. ABCD rhombus. All right. And PQRS are midpoints of the sides AB, BC, CA and DA respectively. Respectively అంటే క్రమంగా వరుసగా ఏం చెప్పామో వరుసగా అదే రాసేయండి. ఎస్, ఏబి కేమో P, AB మిడ్ పాయింట్ ఏంటండి P, అదే రెస్పెక్టివ్ అంటే. BCకి Q, BCకి మిడ్ పాయింట్ Q. ఎస్, CAకి మిడ్ పాయింట్ R, CAకి మిడ్ పాయింట్ R and DA కి మిడ్ పాయింట్ S, DA కి మిడ్ పాయింట్ S. అదేంటి రెస్పెక్టివ్ అంటే. రెస్పెక్టివ్ అంటే క్రమంగా అంటే అక్కడ చెప్పినట్టు విధంగా వరుసగా అని. ఎస్, సైడ్స్ AB, BC, CA and DA respectively. Show that the quadrilateral, ఈ PQRS అనేది ఒక quadrilateral కలుపుదాం చూడండి. ఇదండి ఈ PQRS అనేది మనకు రెక్టాంగిల్ చూపెట్టమంటున్నాడండి. ఎస్, మనకు సారీ రాంబస్ లో మనకు ఒక ఫ్యూచర్ మనకు తెలుసు, ఒక రూల్ తెలుసు. ఎందుకంటే లాంగర్ is diagonal and shorter diagonal. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడతాయి అని తెలుసండి. అదొకటి తెలుసుకోవాలండి. అదొకటి తెలిస్తే లెక్క వచ్చేసినట్లే. రాంబస్ లో ఈ యొక్క డయాగ్నల్స్ ఎలా ఖండించుకుంటాయంటే పర్పెండిక్యులర్లీ. ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ బై ఇంటర్సెక్ట్స్ పర్పెండిక్యులర్లీ. ఇంకోటి కూడా ఉందిలేండి, ఏంటంటే పెద్ద డయాగ్నల్ చిన్న డయాగ్నల్ ని బైసెక్ట్ చేస్తుంది రెండు సమభాగాలుగా. అది అక్కర్లా ఇక్కడ. ఎస్, ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్స్ పర్పెండిక్యులర్లీ. అదొక్కడు గుర్తుంచుకోండి, ఇంకేం అక్కర్లా. ఇప్పుడు మనం చూసుకుందాం. ఎస్ సార్, ప్రాబ్లం అవును గివెన్ రాసేసుకుందామా. గివెన్ ABCD is a rhombus అని ఇచ్చారండి. రాంబస్ లో ఇంకా ఏమిటి, ఒక రాంబస్ అనగానే మనం ఏం చేద్దామంటే డయాగనల్స్ ABD and AC intersects perpendicularly అంటే తిన్నగా ఖండించుకుంటాయి. అదొకటి. ఇంకా ఏమి ఇచ్చాడంటే PQRS are midpoints of AB, BC, CA and DA వాడుకున్నాడు రెస్పెక్టివ్లీ, వరుసగా రెస్పెక్టివ్లీ. ఇదండి ఇచ్చింది. ఇప్పుడు మనకి ఏం చూపెట్టమన్నాడు, వీ హ్యావ్ టు ప్రూవ్. ఇంకా ఏంటంటే రాంబస్ లో ఇన్ ఏ రాంబస్ all sides are equal. రాసేసుకోండి. AB is equal to BC is equal to CD equal to AD అని రాసేసుకుందాం. ఇది మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనం కొత్తగా ఏంటంటే డయాగ్నల్స్ BD and AC ఇంటర్సెక్ట్స్ పర్పెండిక్యులర్లీ అని వాడి ముందు కూడా మనం రాసాం. అదొకటి. ఎందుకంటే రాంబస్ లో చదివి ఉన్నాం కాబట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రైట్, ఇక మనం చేద్దామండి. ఇంతవరకు మనం ఏం చేయలేదండి. గివెన్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ ప్రాబ్లం దట్ వీ హ్యావ్ రిటన్, దట్స్ ఆల్.
ఇప్పుడు నుంచి మనం చూద్దామండి, ప్రూఫ్స్ చూద్దామండి. ఏమిటి? పిఆర్ఓఎఫ్ కదా. ప్రూఫ్ ఏంటంటే PQRS ఈజ్ ఏ రెక్టాంగిల్ ఇదండి. ఇది మనం చూపెట్టమన్నాడు. మనకు రెక్టాంగిల్ లో మనకు కొన్ని మినిమం ఫీచర్స్ తెలుసుకోవాలి కదా. రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 degrees. అంటే ప్రతి సైడ్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దట్ ఈస్ ది రెక్టాంగులర్. అది ఆ రెక్టాంగిల్ లోని మనం ప్రూఫ్ చేయాలి. చూద్దాం. చూడండి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామా? ఎస్, లేకపోతే ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఏ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఏ ట్రయాంగిల్ ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకుందామండి. ఈ ట్రయాంగిల్ లో మనకేంటి? పిఎస్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబిఏడి ఇదండి. ఇంకొకటి మనం ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం కదా, మిడ్ పాయింట్ థియరం కూడా రావాలండి. మిడ్ పాయింట్ థియరం కూడా రావాలి. మిడ్ పాయింట్ థియరం THEORM మిడ్ పాయింట్ థియరం ఇది ఒకటి రాసుకోవాలండి. ఏంటంటే ఇన్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ in a triangle two sides midpoints joining line segment parallel and half of the third side అది రాసుకోవాలండి. in a triangle two sides midpoints joining and joining line segment is parallel and half of the third side అదొకటండి మనం రాసుకోవాల్సింది. ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సింది. అది నేర్చుకుంటే అంత ఓకే. అంటే మిడ్ పాయింట్ టూ లైన్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్ జాయినింగ్ లైన్ ఎట్లా ఉంటుందంటే థర్డ్ దానికి అంటే థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. అదే విధంగా హాఫ్ ఆఫ్ ది థర్డ్ సైడ్ ఉంటుంది, సగం ఉంటుంది థర్డ్ సైడ్ లో. ఎస్, ఈ మిడ్ పాయింట్ కనుక ఇది వచ్చేసేస్తే మొత్తం వచ్చేసినట్టే. ఇది చూద్దాం. చూడండి, ఇది రాసుకున్నాం కదా ట్రయాంగిల్ ఏబిసిడిలో చూడండి పిఎస్ ఇది మనం చూసేదండి. ఇందులో పిఎస్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏడి. Therefore ఇప్పుడు పిఎస్ is parallel to BD and half of BD ఒకటి. దీని వల్ల మిడ్ పాయింట్ థియరం వల్ల ఇది మిడ్ పాయింట్ థియరం THEORM మిడ్ పాయింట్ థియరం ఒకటి వేసుకుందామండి. ఎస్, దీని ఏం నేర్చుకున్నాం? ఈ పిఎస్ ఏబిడి ట్రయాంగిల్ లో పిఎస్ఆర్ మిడ్ పాయింట్స్ కాబట్టి ఇది ప్యారలల్ గా ఉంటుంది అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ వన్ ఉంటుంది. ఇంతవరకు నేర్చుకున్నామా? ఇక మనం ఇక్కడ బోర్డు సాల్వ్ లేదు కాబట్టి గివెన్ మీకు తెలుసు కదండి. ఈ గివెన్ ఇక గివెన్ ప్రూఫ్ ఇంకెందుకు రెక్టాంగిల్ చూపెట్టమంటమే కదా. ఇంతవరకు చెప్పేసుకుందామా? చెప్పేస్తున్నాం ఇక్కడ నుండి. ఎస్, అదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చూసుకున్నామండి. ఇది చూసుకుందాం. అంటే బిసిడి లేకపోతే పిడిసి ఏదైనా ట్రయాంగిల్ బిసిడి ఆ ట్రయాంగిల్ లో క్యూఆర్
QR midpoints of BC and BCD. Midpoints of BC and CD. Therefore, midpoints కాబట్టి ఈ ట్రయాంగిల్ లో ఇదే కదండి పాటే కదా ఈ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ parallel to the third side and opposite third side కదా. Therefore, QR parallel to BD and half of BD. ఇది రెండు వేసుకుందామండి. ఇప్పుడు ఒకటి చేద్దామా? ఫ్రమ్ 1 and 2 నుండి ఏమొచ్చింది? ఇప్పుడు PS parallel to BD and that is parallel to QR అని వచ్చింది అంతే కదా. PS parallel to BD parallel to QR అని వచ్చింది కదా. దీనిగా 3 వేసుకుందాం. కానీ ఇంకా ఏం చూసారా? ఈ యొక్క BD పర్పెండిక్యులర్ గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఈ BD దీన్ని పర్పెండిక్యులర్ గా అండి ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుందండి. ఇప్పుడు PS parallel to BD and BD parallel to QR అంటే ఒకటి రాసేసుకోవాలండి. పర్పెండిక్యులర్ lines always perpendicular కాబట్టి ఇది ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ యొక్క PS కదా PS దీంతో AC ఉంటుంది. PS పర్పెండిక్యులర్ టు దేనికి ఈ PS ఉంది కదండి దీనికి PS పర్పెండిక్యులర్ టు BD AC and QR perpendicular to అదే విధంగా AC. therefore ఏంటి ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అది అంతవరకు వచ్చేసిందండి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. ఈ ట్రయాంగిల్ చూద్దామండి. ఈ ట్రయాంగిల్ ఇక్కడ therefore that is equal to 90 degrees అని చెప్పండి. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 degrees ఏర్పడేట్టు లెక్కే కదా ఇక్కడంతా కూడా. మనం ట్రయాంగిల్ ఇది చూద్దాం చూడండి. ACD ఈ ట్రయాంగిల్ లో SR midpoints of దేనికండి AD and AC. midpoints of AD and AC. ఈ రెండు AD and DC. సో ఏమవుతాయి మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ యొక్క SR parallel to AC అవుతాయి. SR parallel to AC that is parallel to AC. అవునా? ఇక్కడ 4 వేసుకున్నాము. ఇది 5 వేసుకుందాం అండి. ఇది 4 వేసేసుకుంటే ఇది 5. ఆల్రైట్. ఇంకా అదే కదండి. అండ్ హాఫ్ ఆఫ్ AC లో హాఫ్ వర్డ్ ఉంటుంది. SR అనేది ఆ విధంగా. నెక్స్ట్ ఇటు చూద్దాం చూడండి. ABC ట్రయాంగిల్ ABC లో సేమ్ PQR midpoints of AB and BC. Therefore PQ parallel to AC and half of AC. ఇది 5 అయితే ఇది 6 అండి. ఇక్కడ 5 6 ఇప్పుడు 1 2 3 4 5 6 వీటి నుండి మనం ఏం చేస్తామండి
SR parallel to PQ, అదే విధంగా PS parallel to QR and perpendicular. ఇక్కడ ఆల్రెడీ రాస్తాం కదా, ఇది పర్పెండిక్యులర్ గా ఉందంటే దీనికి ఇది ప్యారలల్ గా ఉంటే ఇది పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్, ఈ రెండు ఇది కూడా పర్పెండిక్యులర్ గా తిన్నగా ఉంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్. ఇక్కడ నేను ఇది చెప్పేసేసైనా ఇంకేం లేదండి మనం. సో దేర్ఫోర్ అప్పుడు యాంగిల్ S, యాంగిల్ Q, యాంగిల్ S, యాంగిల్ R, యాంగిల్ Q, యాంగిల్ PR 90 degrees అని పెట్టుకోవడమే. పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ 4 యాంగిల్స్ ఆర్ 90 degrees అని రాసేసుకోవడమే. కనుక ఇది జరిపేస్తేనా? ఎస్ జరిపేస్తాం. చూడండి ఇంకా మనం రాసేసుకోవడం అయిపోయింది లెక్క. therefore SR parallel to let's say SR parallel to PQ and SP parallel to QR and perpendicular each other. So angle S is equal to angle R is equal to angle Q is equal to angle P is equal to 90 degrees. Therefore, PQRS is a rectangle. Is a rectangle అండి. Hence proved అండి. ఎందుకంటే ఈ యొక్క రెక్టాంగిల్ లో ఫీచర్స్ ఏమిటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ ఈస్ 90 degrees. అదే మనం ప్రూవ్ చేసింది కూడా. ఎట్లా ఒకసారి చెప్పిన? ఎస్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో రెండు మిడ్ పాయింట్స్ కాబట్టి ఇది ప్యారలల్ టు ప్యారలల్. ఫస్ట్ మనం ఇది రాసేసుకున్నాం. ఈ యొక్క డయాగనల్స్ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. ఇది ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అనుకున్నాం కనుక ఇది దీనికి ప్యారలల్ గా ఉందంటే ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే, ఇది దీనికి ప్యారలల్ గా ఉంటే పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే, ఇది దీనికి ప్యారలల్ అంటే ఇది పర్పెండిక్యులర్, ఇది ప్యారలల్, ఇది పర్పెండిక్యులర్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఎవ్రీ యాంగిల్ ఇస్ 90 degrees. పర్పెండిక్యులర్ అంటే కదా 90 degrees ఏర్పడుతుంది కదా. ఎస్, థాంక్స్ ప్రౌడ్. థాంక్ యూ వెరీ మచ్.